ఈ వీడియోని నేరుగా కేంద్ర పెద్దల వద్దకు తీసుకెళ్దాం. వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూసేలా చేస్తాను. ఇది నా ప్రామిస్. అయితే ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ విషయంలో అన్యాయం జరిగింది అభ్యర్థులు గాని, ప్రజలు నమ్ముతున్నారా? ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అట్లాంటిది ఏమీ లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు డీఎస్సీ అంశాల గురించి, డీఎస్సీ నియామకాల గురించి ఏమనుకుంటున్నారు అనేది కేంద్ర పెద్దలకు తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు సీబీఐ ఏస్తారు. లేదా వేయాల్సిన అవసరం లేదనన్నా చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారన్నది కేంద్ర పెద్దలు పట్టించుకుంటారు. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాల భర్తీ చుట్టూ జరుగుతున్నటువంటి రచ్చ ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవైపు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయి అని సిట్ తేల్చడం, మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి మీద విపక్షాలు రకరకాల ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెండు వ్యవహారాన్ని నిశితంగా మీరు గమనిస్తే చాలా తేడాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మెగా డిఎస్సి ప్రక్రియ కేవలం 4 నెలల్లో, అంటే 120 రోజుల్లో పూర్తయ్యి దాదాపు 16,500 టీచర్ పోస్టులని నింపేయడం అనేది జరిగింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా 83 సెషన్స్లో ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా వేగంగా చేయడం జరిగింది. ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు తమ కష్టాన్ని కించపరచొద్దని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది కదా అంటోంది టీడీపీ. అదే సమయంలో పాత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల పరిస్థితి మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉందనేది టీడీపీ మీడియా యొక్క వాదన. గత ప్రభుత్వ హయాంలో కేవలం 165 గ్రూప్ 1 పోస్టులని భర్తీ చేయడానికి ఏకంగా 4 సంవత్సరాల సమయం తీసుకున్నారు అనేది ఆరోపణగా ఉంది. ఆ భర్తీలో కూడా ఎన్నో గందరగోళాలు చోటు చేసుకున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఏకంగా 3 సార్లు వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అప్పట్లో జరిగింది. నోటిఫికేషన్లో చెప్పకుండానే డిజిటల్ వాల్యుయేషన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ అంటూ ఏపీపీఎస్సీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ అప్పట్లో. సాధారణంగా యూనివర్సిటీలో జరగాల్సినటువంటి పేపర్లు దిద్దే పనిని ప్రైవేట్ హోటల్స్లో, రిసార్ట్స్లో పెట్టి నడిపించారనేది కూడా భారీ ఆరోపణ. సో దీనివల్ల వందలాది మంది అభ్యర్థులు చాలా అన్యాయానికి గురయ్యి కోర్టును ఆశ్రయించారు అప్పట్లోనే. సుమారు 400 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఏకంగా మెయిన్స్ పరీక్షని రద్దు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది అప్పట్లోనే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు డీజీ స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటైంది. ఆ సిట్ దర్యాప్తులో వెలుగు చూసినటువంటి విషయాలు అందరినీ ఒక దిగ్భ్రాంతికి గురి చేశాయి. సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీల వంటి అత్యున్నత స్థాయి పోస్టుల మెయిన్స్ పేపర్లని సరైన అర్హత లేని వ్యక్తులతో దిద్దించినట్టుగా ఆరోపణలు రావడం అయితే జరిగింది. ఇంటర్, 10th కూడా సరిగ్గా పాస్ కాని వాళ్ళని పెట్టి హోటల్ గదుల్లో కూర్చోపెట్టి పేపర్లు దిద్దించారు అనేది తేలినటువంటి అంశం. ఒక్కో పేపర్కి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ముట్ట చెప్పి వాళ్ళ చేత కేవలం సంతకాలు పెట్టించి ముందుగానే నిర్ణయించిన మార్పులు వేశారు అనేటువంటి భారీ అంశాలు బయటపడినట్టుగా సిట్ చెప్తోంది. ఈ వ్యవహారంలో కీలక అధికారులు, వారి స్నేహితులు చేతులు కలిపి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడారు అనేది కూడా ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ స్కామ్ వ్యవహారంలో కొందరు కీలక అధికారులు జైలుకు వెళ్ళగా మరికొందరు బయటే తిరుగుతున్నారు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు అనేది ఆరోపణ. తాజా డిఎస్సి మీద హైకోర్టులో వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా కోర్టే స్వయంగా తప్పుపట్టిన పరిస్థితుంది. సరైనటువంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షల కోసం కోర్టుల్ని వేదికలుగా మీరు మార్చుకోవద్దని కూడా కోర్టు హెచ్చరించింది. టీచర్ బదిలీల విషయంలో కూడా పాత ప్రభుత్వంలో ఒక్కొక్క బదిలీకి లక్షల రూపాయలు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ టీడీపీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం అలాంటి పరివీలు లేకుండా ప్రక్రియ నడిచిందని టీడీపీ అంటుంది. అసలైన నిరుద్యోగులు, అభ్యర్థులు తదుపరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం సిద్ధమవుతుంటే పదవులు కోల్పోయిన రాజకీయ నాయకులే పని గట్టుకుని రచ్చ చేస్తున్నారు తప్ప ఎక్కడ డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితే లేదు కదా అని ప్రశ్నిస్తోంది టీడీపీ మీడియా.